ఇండియన్లకి బిగ్ రిలీఫ్. నేను చెప్పబోయే వార్త అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కి. సో ఇండియన్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ కూడా జన్మతా పౌరసత్వం రద్దు అని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకోగానే కొంత ఆందోళన పడ్డారు. వెంటనే అటు హాస్పిటల్లకి క్యూలు కట్టారు. ఎందుకంటే ఫిబ్రవరి 19 తర్వాత ఎవరైనా పిల్లలు వలసలకు అతీతంగా అక్కడ జన్మించిన వారంతా కూడా అమెరికాలో పౌరసత్వం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఫిబ్రవరి 19తో ఈ నిర్ణయం జన్మతా వచ్చేటువంటి ఆ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే వీరందరికీ బిగ్ రిలీఫ్ దొరికింది. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన సియాటల్ కోర్టు తోసిపుచ్చింది. సియాటల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని జడ్జి చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే జన్మతా వచ్చేటువంటి పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాబోతున్నాయి. ఆ లోపుగా తమ పిల్లలు ఇక్కడే పౌరసత్వం లభించాలంటే అంతా కూడా ఇక్కడే వెంటనే హుటాహుటిన వెళ్ళిపోయి ఆల్రెడీ జంటలు ఎవరైతే ఉన్నారో గర్భం దాల్చిన వారు ఉన్నారో నిండు గర్భిణిగా ఉన్నారు వారంతా కూడా హుటాహుటిన వెళ్ళిపోయి సర్జరీ చేసుకునేందుకు సి సెక్షన్ వెళ్ళేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే 20 తర్వాత ఎవరైనా జన్మిస్తే ఇక్కడ వారికి పౌరసత్వం లభించదు అని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం పైన సుమారుగా అమెరికాలోని 20 రాష్ట్రాలు న్యాయ పోరాటం చేశాయి. 20 రాష్ట్రాల న్యాయ పోరాటంతో ఒక్కసారిగా సియాటల్ కోర్టు జడ్జ్ ఈ తీర్పు వెల్లడించారు. డెమోక్రట్ల అధికారంలో ఉన్నటువంటి 22 రాష్ట్రాలు కూడా దీనికి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి.